అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, బిల్ గేట్స్ గారు మన ఏపీకి వచ్చి సందర్శించి, అందులోనూ నారా చంద్రబాబు నాయుడు గారితో మరి ఆయన ఇన్విటేషన్ మేరకు వచ్చి మన రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయాలనే దృక్పథంతో ఆయన వస్తే ఆయన పైన చాలామంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు. అంటే ఈ విధంగా కూడా మాట్లాడతారా అనే విధంగా మాట్లాడుతున్నారు. అందులో జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా మరి సంతనూతలపాడు అనే నియోజకవర్గం నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అంటే నోటికి ఎంత వస్తుందలా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే మీరు ఇప్పుడే అన్నారు ఇలా కూడా మాట్లాడొచ్చా అని. ఈ విధంగా కూడా వాళ్ళు ఏ విధంగానైనా మాట్లాడతారు. అందులో వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మించిన వాళ్ళు, వాళ్ళని ఆ విషయంలో కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇది మాత్రం అందరూ కూడా రాసి పెట్టుకోవచ్చు. బూతులు తిట్టడంలో కానీ, రపరప అనే విషయంలో కానీ, తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం, మహిళలకి ఎక్కడా కూడా మర్యాద ఇవ్వకపోవటంలో వాళ్ళని ఎవ్వరూ కూడా మనం బ్రేక్ చేసి వెళ్ళలేం. వాళ్ళ టార్గెట్ని అంత గొప్పగా ఉంటాయి అన్నమాట. మరి చెప్పుకోవాలంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఉస్కో బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి ఉస్కో అనగానే వీళ్ళందరూ వచ్చి ఏ విధంగా కాట్ర కుక్కల్లాగా మొరుగుతున్నారు. నిజంగా అలానే అంటున్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఎందుకు అలా అనవలసి వస్తుంది అని అంటే, ఎవరైనా సరే రాష్ట్రంలో అమెరికా టు అమరావతి ఒక CEO ఆయన, ఒక కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అంత ముఖ్యమైన అతిథి, గౌరవ అతిథి మన రాష్ట్రం, భారతదేశం కూడా కాదు, భారతదేశంలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. మామూలు విషయమా? ఢిల్లీకో ఇంకో కలకత్తాకో ఇంకో చోటకు వచ్చారంటే సరే, అభివృద్ధి చెందుతున్నవి అవన్నీ కూడా ఆల్రెడీ అభివృద్ధి అయిపోయి ఉన్నాయి, ఇంకా ముందు అడుగు వేయాలనే దీనిలో ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నలిగిపోయి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్రాన్ని ఊపిరి పోస్తున్నారు ఇప్పుడే. అలాంటి రాష్ట్రానికి వచ్చారు అంటే ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. ఏ విధంగా మనం ఆ రాష్ట్రంలో ఉన్నామని చెప్పేసి కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. అలాంటిది పేటీఎం ముస్కో బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారు? నిన్న చూసాం జర్నలిస్ట్ సాయి, ఆయన గురించి మొన్న విజయసాయి రెడ్డి మొత్తం చెప్పాడు. అదిగో ఆ సాయి ఉన్నాడు, సాయి గురించి మీరు అందరికీ తెలియని విషయాలు కొన్ని చెప్తాను. అవేంటి అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వేసే బిస్కెట్లకి ఉస్కో అనగానే ఇదిగో నిన్న మాట్లాడినట్టు మాట్లాడనాలో, లేకపోతే మురుగుతుందనాలో, లేకపోతే గ్రామసింహంలాగా భౌభౌం అంటుందనాలో చెప్పాలి, మన వాళ్ళకే తెలియాలి. అంత దారుణంగా, అంత నీచంగా మన రాష్ట్రంలో భవిష్యత్తు కోసం 2047 ఏదైతే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి హాయ్ ఫ్రెండ్, హలో, హౌ ఆర్ యూ అని చెప్పి ఆయన అడిగారు. చూడండి, రాగానే ఎంత బాగుంది అసలు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంత హెల్దీ అట్మాస్ఫియర్ అక్కడ. ఎక్కడైనా సరే వీళ్ళలాగా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఎంత నీచంగా ఉందో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం. బూతులు తిట్టడం, ఎదుటి వాళ్ళని విమర్శించటం, వాడు వీడని మాట్లాడటం, కనీసం ఎక్కడ కూడా ఒక పెద్దరికం అనేది లేకుండా ప్రవర్తించిన తీరు. ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా బిల్ గేట్స్ గారిని వాడు వీడనే. అవును, అంటే అక్కడ వాళ్ళకి సంస్కారం లేదు. వాళ్ళకి ఏ విధంగా పెరిగారో కూడా ఈ రోజున వాళ్ళ మాటలను బట్టి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నడవడిక, వాళ్ళు ఏ విధంగా పుట్టి పెరిగారు అనేది దీన్ని బట్టి క్లియర్గా మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. ఒక్క మాటతోటి వీళ్ళ బ్రతికేందో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఒక్క మెతుకు పట్టుకుంటే మొత్తం చెప్పొచ్చు అని చెప్పేసి. అంటే గతంలో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి ఒక ఈవెంట్కి వచ్చి ఆయన గురించి పొగిడినందుకే ఆయన సూపర్ స్టార్, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న స్టార్. అటువంటి వ్యక్తిని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. సో ఇప్పుడు మళ్ళీ బిల్ గేట్స్ గారు ఇలా వచ్చిన వెంటనే అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిస్తేనే ఇలాంటివి మాట్లాడతారా? అవును, అంటే మనం ఈ రోజున ఏదైనా ఇట్లాంటి మంచి వీడియోస్ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం తెలియని వాళ్ళకి తెలియజేయాలి. ఖచ్చితంగా ఏం జరుగుతుందో రాష్ట్రంలో మనం వాళ్ళకి చెప్పాలి అనే ఆతృతతో మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడితే ఎంత దూరం వెళ్ళిద్ది? కొంచెం దూరమే వెళ్ళొచ్చు. అదే రజనీకాంత్ గారు మాట్లాడితే ప్రపంచ స్థాయిలో చూస్తారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆయన గొప్పతనం. మరి అలాంటి వ్యక్తి ఒక్కసారిగా హైదరాబాద్ చూడగానే నేను ఏదో వేరే స్టేట్లో, కంట్రీలో ఉన్నానన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఇంత అభివృద్ధి చెందింది, అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, అదంతటికి ఎవరు మూలస్థానం, ఎవరు దానికి పునాది అంటే దట్ ఈస్ CBN. మరి ఆ మాట చెప్పగానే అందరికీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇదేంటి రజనీకాంత్ మెగాస్టార్ వచ్చేసి, సూపర్ స్టార్ వచ్చేసి ఇలా చెప్తే ఇంకేముంది, ఈయన గురించి అంతా తెలిసిపోతుంది.
ఇదిగో అభివృద్ధి చేస్తుంది ఈయనే, గతంలో ఏం చేశారు 2020 అంటేనే 2000లో మనం చూసాం ఏం మాట్లాడుతున్నాడు ఈయనని. మరి తర్వాత ఈ రోజున 2047 అంటే ఎవరికి కూడా అర్థం కాని విషయం. అంటే ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా చేయగలరు అనేది భరోసా వాళ్ళందరికి కూడా కలుగుతుంది. కాకపోతే తెలుస్తుంది, వీళ్ళకి తెలియదు. మరి ఒక్కసారిగా సూపర్ స్టార్ అలా అనగానే వైఎస్ఆర్సీపీ ఉస్క బ్యాచ్కి అందరికి కూడా ఒక్కసారిగా భయం అనమాట. ఇంకా సిబిఎన్ గురించి చెప్పేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత కృషివలుడో, ఎంత గొప్ప సంస్కారవంతుడో, ఎంత గొప్ప మేధావో, ఎంత గొప్ప ముందు చూపు గల వ్యక్తో ప్రతి ఒక్కరు తెలుసు, వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. అది వాళ్ళందరికీ తెలుసు, కానీ ఒప్పుకోలేరు. పబ్లిక్లో పొరపాటును కూడా ఒప్పుకోలేరు. వాళ్ళకి అదొక ప్రాబ్లం అనమాట, అదొక డిజార్డర్ ఉంది వాళ్ళందరికీ కూడా. అభివృద్ధి చేసేవాళ్ళు, రాష్ట్రం గురించి మంచిగా ఆలోచించేవాళ్ళు, మేము చెయ్యలేని పని వాళ్ళు చేస్తున్నామంటే వీళ్ళందరికి కూడా బాధ. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఈ బ్యాచ్ని పెంచి పోషిస్తుంది ఆయన. కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనలో ఉన్న విషయాన్ని వీళ్ళందరికీ ఎక్కించి దాన్ని రాష్ట్రం మీద చల్లేటట్టు చూస్తున్నాడు. మరి అంత గొప్ప రజనీకాంత్ గారిని కొడాలి నాని ఈ రోజున ఎక్కడున్నాడు మహానుభావుడు? అడ్రస్ కూడా లేడు. అంతే, నోరు అదుపులో పెట్టుకోపోతే మనం ఈ రోజున కాలు జారిన వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. అంటే పెద్దవాళ్ళ మాట చెద్దన్నపు మూట. మరి అంత గొప్పగా పెద్దవాళ్ళ మాటకు విలువిచ్చి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళ మాటని మనం వినాలి. వాళ్ళు ఎందుకంటే అనుభవంతో చదువుతారు. ఏదైనా పని చేసేటప్పుడు చూసన్నా ఉండాలి, చేసన్నా ఉండాలి, అనుభవం అన్నా ఉండాలి అని అంటారు. కనీసం ఆ పని చేసేటప్పుడు చూసైనా ఉండాలి. కొంత జ్ఞానం వీళ్ళకి తెలుస్తుంది, ఆ చేసే విధానం ఏంటి అనేది. మరి అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 10th క్లాస్లో పేపర్లు కొట్టేశాడు, మరి ఇంటర్లో బాబాయిని కొట్టాడు, డిగ్రీలో తండ్రిని కొట్టాడు, తర్వాత అసలు బాబాయినే లేకుండా చేశాడు. మరి ఇలాంటి వ్యక్తి మరి ఈ రోజున ఆయనకి ఏం తెలుస్తుంది? ఎలాంటి ఫీడింగ్ ఇస్తాడు వాళ్ళ ఏదైతే ఉస్కో బ్యాచ్కి? నిజంగా ఇంకా ఉస్కో బ్యాచ్ దీని పేరు. జగన్ బ్యాచ్ అనో, జే బ్యాచ్ అనో, పేటిఎం బ్యాచ్ అని కన్నా కూడా ఉస్కో బ్యాచ్ అంటే క్లియర్గా కరెక్ట్గా వీళ్ళకి సూట్ అయ్యే పదం. ఈ రోజున బిల్ గేట్స్ అనగానే ఈ జైల్ గేట్స్కి బిల్ గేట్స్ విలువ ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా తెలియదు. వీళ్ళకి ఏం తెలుస్తుంది? ముందస్తు బెయిల్కి అప్లై చేయాలా, లేకపోతే అబద్ధాలు చెప్పి ఏ విధంగా తప్పించుకోవాలా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాలంటి పదాలు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలా. ఏదన్నా అడిగినప్పుడు మనం దాన్ని ఎస్కేప్ అవ్వాలంటే ఎలాంటి సమాధానాలు చెప్పాలి, దీని మీద గ్రిప్ అయితే బాగుంటుంది. అంతే తప్పించి బిల్ గేట్స్ గురించి వీళ్ళకి జైలు గేట్స్కి ఎలా తెలుస్తుంది? చూసారు కదండి, మన రాష్ట్రానికి మంచి జరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఓర్చుకోలేరు అని చెప్పేసి మరి శ్రీలల్ల గారు చెప్తున్నారు. మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్తే.